అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయంపై డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఏవియేషన్ నిపుణులు ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చాలా కీలక దశలో మనకు కనిపిస్తోంది. బ్లాక్ బాక్స్ ని తీయడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. విమానం వెనక భాగంలో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లోకి విమానం దూసుకెళ్లిపోయిన విషయం మనకు తెలుసు. ఆ బిల్డింగ్ శిథిలాల్లోనే విమానం వెనక భాగం అంతా కూరుకుపోయిన దృశ్యాలు కూడా చూసాము. సో ఆ బ్లాక్ బాక్స్ ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకోవాలి. బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తేనే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిది అని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్స్, పైలట్లు ప్రైవేట్గా జరిపే సంభాషణలు, వీటన్నిటినీ కూడా ఇది రికార్డ్ చేస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. అందుకే ఈ బ్లాక్ బాక్స్ చాలా చాలా కీలకం. ఈ బ్లాక్ బాక్స్ ఎంతటి అగ్నినైనా కూడా తట్టుకునేలాగా రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైస్. అందుకే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా అందులో బ్లాక్ బాక్స్ మాత్రం ఇంటాక్ట్ ఉంటుంది అన్న ఒక భరోసా అధికారులకు ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లాక్ బాక్స్ ద్వారానే ప్రమాదం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది అన్న పూర్తి వివరాలు రాబట్టుకోవడానికి అధికారులకి ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ బ్లాక్ బాక్స్ రూపకల్పన కూడా అంత పకడ్బందీగా చేస్తారు. అది కంప్లీట్గా క్రాష్ రెసిస్టెంట్ డివైస్గా దీన్ని రూపొందిస్తారు. కాబట్టి ఇంతటి ప్రమాదాన్ని కూడా తట్టుకుని ఆ బ్లాక్ బాక్స్ నిలబడగలుగుతుంది. ప్రమాదానికి సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది. ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి 2 రికార్డర్స్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, విమానం ప్రయాణించే మార్గం వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ సంభాషణలు, రేడియో ప్రసారాలు, హెచ్చరిక అలార్మ్స్, అలాంటి మెషిన్ సౌండ్స్ని అక్కడ అన్నిటినీ కూడా అది గ్రహించి రికార్డ్ చేస్తుంది. వీటిని చాలా భద్రంగా బలమైన కేసింగ్లలో పెట్టి ఉంచుతారు. ఫలితంగా పేలుళ్ళు, అగ్ని ప్రమాదాలు, వాటర్ ప్రెషర్ లాంటివన్నిటినీ కూడా ఇవి తట్టుకోగలుగుతాయి. అయితే బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం అంటే ప్రమాదానికి ముందు కాక్పిట్ లోపల అలాగే ఫ్లైట్ సిస్టమ్స్లో ఏం జరిగింది అనే విషయాన్ని ప్రతి సెకండ్తో సహా డేటాని బ్లాక్ బాక్స్ అందిస్తుంది. అహ్మదాబాద్ ఘటనలో ప్రమాదానికి సరైన కారణాలని ఇదే ఇప్పుడు వెల్లడించబోతోంది. విమానం కూలే ముందు ఏం జరిగింది అన్నది ఈ బ్లాక్ బాక్స్ నుంచే వివరాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో డేటా ఆధారంగా ప్రమాదానికి యాంత్రిక లోపం కారణమా, బర్డ్ స్ట్రైక్ లాంటిది ఏమన్నా జరిగిందా, లేదా గాల్లో ఎదురైన అడ్డంకి ఏమన్నా ఉందా, లోపల ఇంకేమైనా జరిగాయా, పేలుళ్ళ లాంటివి లోపల ఏమన్నా సంభవించాయా, లోపల ఏమన్నా మంటలు చెలరేగాయా, పైలట్ వైఫల్యం ఏమన్నా ఉందా, దీని వెనక కుట్రకోణం ఇంకేదన్నా ఉందా, ఇలాంటి అంశాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది. సో పైలట్ మేడే చెప్పారా లేదా, విమానాన్ని కాపాడే ప్రయత్నం చేశారా అన్న విషయాలు కూడా ఇందులో రికార్డ్ అవుతాయి. ప్రస్తుతానికి అహ్మదాబాద్ ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్ని రికవర్ చేశారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇది దొరికిన తర్వాత మాత్రం వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ నిపుణులు మెమరీ మాడ్యూల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి దాన్ని డీకోడ్ చేస్తారు. వాయిస్ అలాగే విమాన డేటాని పరిశీలిస్తారు. రాడార్ లాగ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డ్స్తో ఫలితాలన్నింటినీ కూడా వాళ్ళు విశ్లేషిస్తారు. ఈ ప్రాసెస్ కొన్నిసార్లు రోజుల్లో పాటు జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో వారాల పాటు కూడా జరిగే అవకాశం ఉంటుంది. గతంలో బ్లాక్ బాక్స్ ద్వారానే దర్యాప్తు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. 2015లో జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం, మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం, ఈ 2 కేసులు, అలాగే 2020 కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తుల్లో కూడా ఈ బ్లాక్ బాక్సే కీలకమైన ఆధారమైంది. అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు, రన్వే పరిస్థితులు అన్నీ దీని ద్వారానే తెలిసాయి. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లో కూడా బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. గోపీకృష్ణ, ఈ బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకోగలిగారా లేదో అన్నది ఇంతవరకు కన్ఫర్మ్డ్గా తెలియట్లేదు. సో అధికారులు దానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ఎస్, ఖచ్చితంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం బ్లాక్ బాక్స్ అనేది దొరికింది. ఎన్ఎస్జీ దీన్ని ముఖ్యంగా సేఫ్ గార్డ్లో ఉంచినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ అనేది క్రాష్ అయిన తర్వాత ముఖ్యంగా అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాద సమయంలో
కాక్పిట్లో ఉన్న పైలట్ ఏటీసీతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో ఏం మాట్లాడారు, ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలకు సంబంధించి మేడే అన్న సంకేతాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి వచ్చాయని చెప్పి ఇప్పటికే ప్రాథమిక సమాచారం మనకి ఎయిర్ ట్రాఫిక్ ఏటీసీ నుంచి సమాచారం ఉంది. అయితే ఇంకా ఎటువంటి అదనపు సమాచారాన్ని ముఖ్యంగా టేక్ ఆఫ్ తీసుకునే సమయం నుంచి 30 సెకండ్ల లోపే ఫ్లైట్ కూలిపోయిన పరిస్థితి ఉంది. సో ఆ 30 సెకండ్లలో ఎటువంటి రికార్డింగ్స్ ముఖ్యంగా టెక్నికల్గా సాంకేతికంగా ఇంజన్కి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తాయా అన్న అంశానికి సంబంధించి వీళ్ళు మాట్లాడే ఇటు పైలట్కి అలాగే ఏటీసీకి మధ్య జరిగిన సంభాషణలు అనేవి ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. సో ఈ బ్లాక్ బాక్స్ ద్వారా వచ్చే డేటా అనేది ఈ విమానం కూలిపోయిన ఘటనలో దర్యాప్తులో చాలా కీలకంగా ఉండబోతోంది. అందులో భాగంగానే ఈ బ్లాక్ బాక్స్ చాలా కీలకం. ఈ విమానం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించి ఏ విషయం తెలియాలన్నా కూడా అధికారికంగా డీజీసీఏ ప్రకటించాలన్నా సివిల్ ఏవియేషన్ అధికారులు అలాగే ఇటు బోయింగ్ విమాన సంస్థకు సంబంధించి అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దర్యాప్తు అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. సో అహ్మదాబాద్కి. సో వారు ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కూడా బ్లాక్ బాక్స్ డేటా అనేది ఢిల్లీలో అనలైజ్ చేయడం జరుగుతుంది. గతంలో జరిగిన విమాన ప్రమాదాలకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సో ఆ బ్లాక్ బాక్స్ డేటా కూడా ఢిల్లీలోనే అనలైజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా విమాన ప్రమాదాలకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా దాని డేటా అనేది డీజీసీఏ ఢిల్లీలో అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఈ కేసు దర్యాప్తులో చాలా కీలక పురోగతి మనం చెప్పాలి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ని గుర్తించారు అధికారులు. సో ఇది కీలకమైన పురోగతిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మనం బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ ప్రమాదం జరిగిన వీడియో మనకి కనిపిస్తోంది, కానీ ఆ ప్రమాదం ఎందుకు జరిగింది అన్నది ఎవరు కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అంటున్నారు, లేకపోతే బర్డ్ హిట్ లాంటిది ఏమైనా జరిగిందా తెలియదు అంటున్నారు. కుట్రకోణం అనే మాట వచ్చింది, రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే బ్లాక్ బాక్స్ లభ్యమైంది అన్న సమాచారం అందుతోందో మనకు ఖచ్చితంగా దీనిలో ఒక పురోగతి లభిస్తుంది, చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ వస్తుందని మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు సాధారణంగా బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మీరు చెప్తున్నట్టుగా ఢిల్లీలో అధికారులు వచ్చి దాన్ని విశ్లేషిస్తారు అని చెప్తూ ఉన్నారు. సో ఈ ప్రక్రియకి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఇమీడియట్గా ఢిల్లీకి షిఫ్ట్ చేయడము, అక్కడి నుంచి దీనికి సంబంధించిన విశ్లేషణ స్టార్ట్ అవ్వడం ఇమీడియట్గా జరిగిపోబోతున్నాయా? ఎస్, ఖచ్చితంగా ఈ బ్లాక్ బాక్స్ డేటాను అనలైజ్ చేయడం జరుగుతుంది ఏవియేషన్ అధికారులు. సో దీంట్లో ఉన్న ఎన్క్రిప్టెడ్ డేటా ఏదైతే ఉందో దాని అంతటిని కూడా అనలైజ్ చేసి ఇటు కాక్పిట్లో పైలట్ మాట్లాడిన కెప్టెన్ మాట్లాడిన మాటలన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి. ఇది ఫైర్ ప్రూఫ్ అలాగే వాటర్ ప్రూఫ్. ఎంత పెద్దటి ప్రమాదం జరిగినా కూడా విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్కి ఎటువంటి ముఖ్యంగా నష్టం అనేది జరగదు. అందులో ఉన్న డేటా చాలా సురక్షితంగా ఉంటుంది. ఎంత పెద్ద ప్రమాదం అయినప్పటికీ సరే దాన్ని తట్టుకునే విధంగా ఈ బ్లాక్ బాక్స్ని రూపొందించడం జరుగుతుంది. అందులో ఉన్న డేటా చాలా సురక్షితంగా ఉంటుంది. సో ఇటు ఏటీసీతో పైలట్ మాట్లాడిన మాటలన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. ఆ సంఘటన జరిగిన సందర్భంగా ఎటువంటి డైరెక్షన్స్ ఏటీసీ ఇచ్చింది, అలాగే పైలట్ ఏ విషయాలు ఇటు ఏటీసీతో మాట్లాడారు అన్న అంశాలన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి. సో ఖచ్చితంగా ఈ డేటా అనలైజ్ ప్రక్రియ అనేది ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. సో వారం రోజుల నుంచి నెల రోజుల సమయం పట్టే కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకమైన ముఖ్యంగా ఇప్పటి వరకు సంభవించని అతిపెద్ద ప్రమాదం కాబట్టి చాలా సునిశ్చితంగా ఈ కేసు దర్యాప్తుని ఏవియేషన్ మినిస్ట్రీ చేపట్టడం జరిగింది. సో డేటా అనలైజ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను డీజీసీఏ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి.